కొరటాల శివ అనేది తన తన సినిమాలన్నీ సూపర్. మన మహేష్ బాబుతో 2 సినిమాలు ఎన్నో తీశారు. రెండో సినిమా తీశారు. అలాగే ప్రభాస్తో తీశారు. ఉమ్, అతను మంచి డైరెక్టర్. ఆ ఒకే సినిమా పోయింది. కానీ అలాగే ఎన్టీఆర్ కూడా త్రిబుల్ ఆర్ సినిమా యాక్ట్ చేశారు. దాని తర్వాత పడే సినిమా ఇది. మంచి క్రేజీ, కంపల్సరీ క్రేజీ అనేది ఉంటుంది. ఒక సినిమా బంపర్ ఇంటర్నేషనల్ హిట్ సినిమా అది త్రిబుల్ ఆర్. అలాంటి సినిమా తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ సినిమా యాక్ట్ చేస్తే మంచి డైరెక్టర్ తోటి. కొరటాల శివ అంటే అతను కూడా ఒక ఒక ఐదుగురిలో అతను ఒక మంచి డైరెక్టరే. ఒక మనం చెప్పుకోవాలనుకుంటే టాప్ డైరెక్టర్లు ఒక 5గురు ఉన్నారనుకున్నాం అనుకోండి. 5గురిలో అతను కూడా ఒక. అలాగా కొరటాల శివ అతని సినిమాలన్నీ ఆచార్య వల్లే తప్ప ఇంకేం లేదు. ప్రతి సినిమా కూడా ఒక సబ్జెక్ట్ ఉంది. ఒక హీరోకి ఒక లక్ష్యం అంటే ఏం చేయాలి ఆ హీరో అనే దీని మీదే తీస్తాడు సినిమా అన్నీ. మన శ్రీమంతుడు తీశాడు హీరో. ఆ ఊరికి బాగు చేయాలి, ఏదో చేయాలి. ఆ ఊరి మీద మా నాన్నగారు వచ్చారు, ఊరిని ఎదిరేసి అలాట ఒక హీరో మీద సబ్జెక్ట్. శ్రీదేవి గారు కూతురు యాక్ట్ చేశారు సినిమాలో హీరోలో. అలాగే శ్రీదేవి గారు సీనియర్ ఎన్టీఆర్ తోని వేటగాడి సినిమా, అలాగే కొండవీటి సింహం, సర్దార్ పాపారాయుడు, చాలా సినిమాలు యాక్ట్ చేసి అన్నీ హిట్ సినిమాలే. శ్రీదేవితో యాక్ట్ చేసిన సినిమాలన్నీ రామారావు హిట్ సినిమాలే. అలాగే రామారావు మనవడు జూనియర్ ఎన్టీఆర్, శ్రీదేవి కూతురు యాక్ట్ చేస్తుంది. అదొక స్పెషాలిటీ ఆ సినిమాలో. శ్రీదేవి కూతురు యాక్ట్ చేస్తుందంటే ఇది 3వ తరం వీళ్ళది. ఎన్టీ రామారావు కొడుకు పుట్టాడు ఎన్టీఆర్, హరికృష్ణ కొడుకు. అలాగే వాళ్ళు 2వ తరమే. శ్రీదేవి కూతురు, అలాగే ఎన్టీఆర్ మనవడు, ఇద్దరు కలియక ఈ సినిమా ఒక స్పెషాలిటీ అనమాట. అలాంటి అప్పుడు ఎన్టీఆర్ను శ్రీదేవి సినిమాలంటే జనాలు ఎగబడేవారు.